ఈ వీడియోలో చూపిస్తున్న చెట్టు పేరు నీలగిరి చెట్టు. ఇంగ్లీష్లో దీన్ని యూకలిప్టస్ ట్రీ అంటారు. ఈ ఆకుల నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసేది యూకలిప్టస్ ఆయిల్. ఈ ఆయిల్ ద్వారా కాఫ్కి, కోల్డ్కి, స్కిన్ అల్సర్స్ క్యూర్ చేయడం కోసం ఈ ఆకుల నుంచి వచ్చే లోషన్ని వాడతారు. ఈరోజు నేను చేసే ఈ వీడియోలో ఈ ఆకుల ద్వారా మనకి జాయింట్ పెయిన్స్ కానీ బాడీ పెయిన్స్ కానీ ఉంటే కంప్లీట్గా రిలీఫ్ ఎలా పొందొచ్చో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో వాచ్ ద వీడియో కంప్లీట్లీ. ఈ చెట్టు కింద భాగంలో మనకి లేత ఆకులు అనేవి వస్తాయి. ఈ లేత ఆకుల్లోనే ఎక్కువ మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి మనం లేత ఆకులను వాడడం బెటర్. సో ఇలా చూపించిన విధంగా లేత ఆకుల్ని తెంపుకోండి. మీరు ఆకుల కింద తెంపుకోకుండా ఇలాగా చూపించిన విధంగా స్టెమ్స్ కింద తెంపుకోండి. అప్పుడు విడిపోకుండా ఉంటాయి ఆకులు. సో ఇలా తెంపుకున్న ఆకుల్ని మనం ఒక చిన్న బకెట్ ఆఫ్ వాటర్ తీసుకొని దాంట్లో ఈ ఆకుల్ని మనం ఒక 10 to 15 టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే చెట్ల పైన పురుగులు తిరగవచ్చు, దుమ్ము ధూళి అదంతా పడి ఉండవచ్చు. కాబట్టి మనం వీటితో స్నానం చేస్తాం కాబట్టి మనం క్లీన్గా వాష్ చేసుకోవడం బెటర్. సో ఇలా 10 to 15 టైమ్స్ మనం వాష్ చేసుకున్నాం కదా, వీటిని మనం ఇప్పుడు తీసుకొని వెళ్ళి ఒక ఫుల్ బకెట్ ఆఫ్ వాటర్ తీసుకొని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆకులన్నిటిని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మన చేతుల్ని నీట్గా డ్రై చేసేసుకొని, ఎందుకంటే మనం హీటర్ పెడతాము, సో షాక్ కొట్టకుండా హ్యాండ్స్ డ్రైగా ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు ఇలా హీటర్ పెట్టేసిన తర్వాత స్విచ్ ఆన్ చేసేయండి. సో స్విచ్ ఆన్ చేసిన తర్వాత ఈ ఆకుల్లో ఉన్న మెడిసినల్ వాల్యూ అంతా వాటర్లోకి వెళ్తుంది. ఈ ఆకుల కలర్ అనేది మనకి డార్క్ బ్రౌన్ కింద మారేంత వరకు మనం హీట్ చేసుకోవాలి. అలా ఒక 10 to 15 మినిట్స్ అయిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసుకొని హీటర్ తీసేసి ఈ ఆకులను మనం తీసేసుకోవాలి. కొన్ని ఆకులు మనం తీసేసి ఇలా పక్కకు పెట్టేసుకొని వాటర్ చాలా వేడిగా ఉంటాయి కాబట్టి కొంచెం ఆకులు తీసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి, చేతులు కాలకుండా. సో ఇలా కంప్లీట్గా మనం మొత్తం ఆకులన్నీ తీసేసిన తర్వాత మనకి ఆ ఉన్న వాటర్ తోటి మనం స్నానం చేసేస్తే మనకున్న బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ అన్నీ మాయమైపోతాయి.